యువకులు మునిగిపోతున్న సమయంలో గ్రామస్తులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయినా లోతు ఎక్కువగా ఉండటంతో ఫలితం దక్కలేదు. కనీసం లంక గ్రామ వాసులకు లైఫ్ జాకెట్లు అందుబాటులో ఉన్న కొంతమందిని రక్షించే అవకాశం ఉండేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీలం గ్రామంలో శుభకార్యానికైనా వచ్చారండి 10 మందిని. కుర్రోళ్ళు శుభకార్యం నుంచి వచ్చి స్నానం చేయడానికైనా వచ్చి బట్టలు విడిసి అప్పుడు సెల్ ఫోన్లు అక్కడ పెట్టి లోపలికి వెళ్ళడం జరిగింది. అందులో 8 లోపల మునిగిపోవడం జరిగింది. ఇద్దరు వాళ్ళు కాపాడదాం కదని ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాకపోయింది. ఇద్దరు కూడా వెనక్కి మిగిలే ఉన్నారు వాళ్ళిద్దరని. వాళ్ళ నుంచి మేము స్థానికులు వచ్చి మేము తెలుసుకోక సెల్ ఫోన్లు బట్టలు అవన్నీ చూసి పలానా కుర్రోళ్ళు అని చెప్పేసి మిగిలిన కుర్రోడు చెప్పడం వల్ల మేము వెంటనే అధికారులకి తెలియపరిచాం. వెంటనే మరి కే గంగవరం మండలం నుంచి అలాగే ముమ్మడవరం మండలం నుంచి అధికారులు రావడం జరిగింది. వాళ్ళు అనుకోకుండా ఇక్కడికి వచ్చారండి, ఫోటోలు అయితే తీసుకుందామని వచ్చారండి. వాళ్ళు కాకినాడ నుంచి వచ్చారండి, సెల్ఫీలు తీసుకుందామని వచ్చి ఎందుకో మొత్తం స్నానం చేద్దామని దిగారండి. ఇదంతా పాట్ అండి, ఇదంతా తిప్పగా ఉంటుందండి. వాళ్ళు స్నానం చేస్తే లోపలికి వెళ్ళిపోయారండి. లోపలికి వెళ్ళిపోతే ఒకడు మునిగిపోతుంటే ఒకటి తర్వాత ఒకడు అలాగే వెళ్ళిపోయి ఒకడు మునిగిపోవడం ఒకడు మునిగిపోవడం అలాగే అనుమంటగారు మునిగిపోయారండి. గ్రామస్తులు పరిగెత్తుకుని వచ్చారండి. అసలు మునిగిపోయిన అప్పటికే మునిగిపోయారండి. వెంటనే అధికారులకి ఇన్ఫార్మ్ చేశారండి. ఇన్ఫార్మ్ చేస్తే వచ్చారండి. వచ్చిన తర్వాత ఫోటో చేయడం జరిగిందండి. వెంటనే మనకి టైం కూడా మించిపోయిందండి. ఇంకేం చేయలేకపోయారండి. ఏమున్నా ఇంకా అవి మాకు ఆధారం లేకపోతే ఏం చేయలేం కదా సార్. ఏం చేయగలమండి? ఇక్కడ గోదావరి నుండి మేము ఏం చేయలేమండి, పక్కే ఉన్నామండి. మామూలు అప్పుడు కూడా ఇక్కడ సంఘటనలు 4-5 సంఘటనలు జరిగిపోయినాయండి. ఒక్కొక్కరు 5 సంఘటనలు జరిగిపోయినాయండి. తర్వాత ఈ ఎనమండగరండి ఇలాగే పోతున్నామండి. గోదావరిలోండి పోయినా ఇంకా ఏం చేస్తామండి, ఇంకా ఇలాగే అనుభవించుకుంటున్నామండి. ఇంకా